స్టాక్ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయింది. అమెరికా టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. సెన్సెక్స్ 1390, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా డౌన్ అయింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దాదాపు 3.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. స్టాక్ మార్కెట్ పై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయింది. అమెరికా టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. సెన్సెక్స్ 1390, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా డౌన్ అయింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దాదాపు 3.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలవుతున్నాయి. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ మాధవి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మాధవి గారు నమస్తే అండి. రైట్, అంటే ఇవాళ మన మార్కెట్లు ఎంతలో నష్టపోవడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్పాలి? సో ఫస్ట్ మనము మీరు చెప్తున్నట్టుగానే ట్రంప్ టారిఫ్స్ అనే చెప్పాలండి. సో ట్రంప్ టారిఫ్స్ అనే కన్నా ఇట్స్ మోర్ అన్సర్టనిటీ. అంటే ఏమి క్లారిటీ లేదు. ఆయన ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, కొత్తవి మళ్ళీ ప్రవేశపెడతారు, మళ్ళీ కొన్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. సో మార్కెట్ ఏంటంటే ఎంతన్నా టారిఫ్స్ వేయండి, కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుందండి. బట్ ఈ మార్కెట్ లో ఉండే ఈ అన్సర్టనిటీ వల్లే ఇంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఆయన తీసుకునే ఈ కొన్ని అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ కొన్ని డెసిషన్స్ కానీ ఆ ముందుకు వెళ్ళడం వెనక్కి రావడము ఇట్లా ప్రతిసారి ఇట్లా ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క ఆయన మేనేజ్ చేస్తున్నారంటే ఒక్కొక్క రకంగా ఆయన టారిఫ్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే మాధవి గారు, అంటే రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే చాలా డీలా పడిపోయాయి. ఎస్ అండి, ఈ ఇయర్ అయితే మేమైతే ముందుగా ఎప్పటి నుండో చెప్తున్నాం అండి. ఈ ఇయర్ అయితే మనం 2025 లో ఎక్కువగా రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే షార్ప్ రికవరీ కూడా రాదండి. అంటే ఒకేసారి 1000 పాయింట్స్ రికవరీ 2000 అంటే మనకి ఆల్ టైమ్ హై 26,277. సో అది అంత ఈజీగా మళ్ళీ వెళ్తుందని అయితే మాకేం లేదండి. సో వాలటిలిటీ ఈజ్ ద మెయిన్ థ్రెట్ ఫర్ ద మార్కెట్ రైట్ నౌ. సో మార్కెట్స్ లో అయితే వాలటిలిటీ అయితే కంటిన్యూ అవుతుందండి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో మనకి ఏంటంటే ఇప్పుడు Q4 రిజల్ట్స్ ఉన్నాయండి. ఒకటి అందులో మనకి ఏ విధంగా మన కార్పొరేట్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది నెక్స్ట్ డైరెక్షన్ అవుతుంది మన మార్కెట్ కి. సో అది తెలుసుకోవాలంటే మనం ఇంకొక 2 వీక్స్ ఆగితే మార్కెట్స్ కొంచెం ఒక డైరెక్షన్ పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఇంకా మనకి కంప్లీట్ గా ఒక క్లారిటీ వస్తుంది. అలానే ఆర్బీఐ రెపో రేట్ ఏ విధంగా వాళ్ళు ఎంత తగ్గిస్తారు, రెపో రేట్ పాయింట్స్ తగ్గిస్తారు అనే దాని మీద కూడా మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుందండి. ఈ ఎంటైర్ ఏప్రిల్ అంతా కూడా మనకి అన్ని ఈవెంట్స్ ఉన్నాయండి. April 2nd నుంచి ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయ్యాయి. April 9th మనకి ఆర్బీఐ రెపో రేట్ ఉంది. April 14th నుంచి మనకి రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎంటైర్ ఏప్రిల్ అంతా కూడా చాలా వాలటైల్ గా ఉంటుంది. ఇన్వెస్టర్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ వాచ్. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు.